శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. సాధారణంగా మనం మెడికల్ డయాగ్నోసిస్ అనగానే అందులో ఒక రకమైన యాంత్రికమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అవును. అంటే ఇప్పుడు చెయ్యి విరిగితే ఎక్స్రే తీయగానే ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్. ఇదిగో ఇక్కడే సమస్య అని వేలెత్తి చూపవచ్చు. దానికి కావలసిన పరిష్కారం కూడా అంతే యాంత్రికంగా ఉంటుంది కదా. నిజమేనండి. అలోపతిక్ విధానంలో లేదా ఒక స్ట్రక్చరల్ డయాగ్నోసిస్లో ఖచ్చితంగా ఆ భరోసా ఉంటుంది. మన కంటికి కనిపించేలా ఒక వర్గంలో చేర్చడానికి వీలుగా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. కానీ హోమియోపతిలో మనం మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సరిగ్గా అక్కడే అసలు సవాల్ మొదలవుతుందంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే మానసిక ఎదుగుదల, వారి కాన్స్టిట్యూషన్, లోపల దాగి ఉన్న భావోద్వేగపరమైన ట్రామా వీటన్నింటినీ చూపే ఎక్స్రే మిషన్ ఏది లేదు కదా మన దగ్గర. అవును, లేదు. అందుకే ఇక్కడ లక్షణాల చిత్రం అకస్మాత్తుగా అస్పష్టంగా గందరగోళంగా మారుతుంది. అంటే గత కొన్ని ఎపిసోడ్స్లో మనం ఫాస్ఫరస్ అనే అత్యంత సంక్లిష్టమైన అందమైన ఔషధం గురించి ఎన్నో కోణాల్లో విశ్లేషించుకున్నాం. అయితే ఈరోజు మన లక్ష్యం ఏంటంటే ఆ విడివిడి సమాచారాన్ని ఒకే స్పష్టమైన క్లినికల్ చిత్రంగా మనసులో ముద్రించుకోవడం. రైట్. ఈనాటి మన చర్చ కేవలం లక్షణాలను వల్లెవేయడం కాదండి. ఒక హోమియోపతి వైద్యుడిగా ఆ ఔషధాన్ని సమగ్రంగా ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని క్లినిక్లో ఎలా అన్వయించాలి అనేది మనం చూడబోతున్నాం. దీన్నే మనం ఒక ఫార్ములాగా కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే ఇంటిగ్రేట్, రీకాల్, రికగ్నైజ్, డిఫరెన్షియేట్, ఆపై అప్లై చేయడం. అవును, చాలా ఖచ్చితంగా చెప్పారు. ఫాస్ఫరస్ను ఏదో ఒక కీనోట్ లక్షణంతో గుర్తుపట్టడం వేరు, ఆ మొత్తం కాన్స్టిట్యూషనల్ పిక్చర్ను ఒకే సజీవ చిత్రంగా చూడటం వేరు. మనం ఆ జీవకళను పట్టుకోవాలి. ఆ జీవకళ లేదా ఆ కాన్స్టిట్యూషన్ యొక్క మూల స్వభావం దగ్గర నుండే మొదలు పెడతామైతే. ఫాస్ఫరస్ అనగానే మనకు వెంటనే తట్టాల్సిన ఎసెన్స్ ఏమిటి? నాకు అర్థమైనంతవరకు వీరికి పర్సనల్ బౌండరీస్ అంటే వ్యక్తిగత సరిహద్దులు అస్సలుండవు కదా. కరెక్ట్. ల్యాక్ ఆఫ్ పర్సనల్ బౌండరీస్. వాళ్లకు బయటి ప్రపంచానికి మధ్య ఎలాంటి మానసిక లేదా భావోద్వేగపరమైన గోడలు ఉండవు. అంటే దీని వెనుక ఉన్న మెకానిజం ఏంటి అసలు? ఏంటంటే వారి నాడీ వ్యవస్థ ఎప్పుడూ అత్యంత సున్నితమైన స్థితిలో ఉంటుంది. బయట జరిగే చిన్న మార్పును కూడా అది వెంటనే గ్రహిస్తుంది. ఈ విపరీతమైన ఓపెన్నెస్ వల్లే వారు ఇతరులతో సులభంగా కలిసిపోతారు, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఓహో, దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఆలోచన వస్తుంది. ఒక పొడి స్పాంజిని తీసుకొని నీటిలో వేస్తే అది తన చుట్టూ ఉన్న నీటిని ఎలాగైతే తనలోకి పీల్చుకుంటుందో, ఫాస్ఫరస్ వ్యక్తులు కూడా చుట్టుపక్కల వాతావరణాన్ని, ఇతరుల భావోద్వేగాలను అలాగే పీల్చుకుంటారు అనుకోవచ్చా? ఆ స్పాంజీ ఉపమానం చాలా అద్భుతంగా సరిపోతోందండి. ఆ పీల్చుకునే తత్వమే వారిలోని అపారమైన ఎంపతి. ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధను కేవలం అర్థం చేసుకోవడమే కాదు, తమ సొంత బాధగా ఫీలవుతారు. నిజమే. కానీ ప్రతి స్పాంజ్కి కూడా నీటిని పీల్చుకోవడానికి ఒక పరిమితి ఉంటుంది కదా. అది పూర్తిగా నిండిపోయాక అందులోంచి మురికినీరు కారడం మొదలవుతుంది బహుశా. ఖచ్చితంగా. ఫాస్ఫరస్ వ్యక్తి కూడా ఈ మితిమీరిన స్పందన వల్ల, అంటే ఈ ఓవర్ రియాక్టివిటీ వల్ల ఎప్పుడోకసారి పూర్తిగా ఖాళీ అయిపోతాడు. వారి నాడీ వ్యవస్థ ఆ నిరంతర ఉద్దీపనలను తట్టుకోలేక కుప్పకూలిపోతుంది. అంటే ఆ కొలాప్స్డ్ స్టేట్లోనే వారు అకస్మాత్తుగా ఉదాసీన స్థితికి, అంటే అపాథీకి చేరుకుంటారన్నమాట. అవునండి. అంత యాక్టివ్గా అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి ఉన్నట్టుండి ఎవరితోనో మాట్లాడాడు. కుటుంబ సభ్యుల పట్ల కూడా విరక్తిగా ఉంటాడు. క్లినిక్లో ఈ మార్పును గమనించడం బహుశా ఒక వైద్యుడికి అత్యంత కీలకమైన అంశం. ఇదొక పాథాలజీ ముదిరే కొద్దీ వచ్చే మార్పంటారా? అంతేకదా. మనోవేదన భరించలేక మైండ్ తనను తాను షట్డౌన్ చేసుకుంటుంది. మానసిక లక్షణాలు ఎంత ముఖ్యమో, ఈ నాడీ వ్యవస్థ యొక్క సున్నితత్వం శారీరక లక్షణాలుగా ఎలా మారుతుందో గమనించడం కూడా అంతే ముఖ్యం. శారీరక లక్షణాల గురించి మాట్లాడుతుంటే నాకొక పెద్ద సందేహం ఎప్పుడూ వస్తుంటుంది. ఫాస్ఫరస్ వాళ్లకు సాధారణంగా విపరీతమైన చలి కదా, చల్లగాలి అస్సలు పడదు. అయినప్పటికీ కడుపులోకి మాత్రం ఐస్ లాంటి చల్లని నీరు కావాలి అంటారు. ఈ వైరుధ్యం ఎందుకొస్తుందసలు? ఇదే ఫాస్ఫరస్ యొక్క అత్యంత విలక్షణమైన ప్యాటర్న్ అండి. దీని వెన ఉన్న కారణమేంటంటే వారి సాధారణ ప్రాణశక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల వారికి వాతావరణం వెచ్చగా ఉండాలి. ఓకే, వాతావరణం వెచ్చగా ఉండాలి. కాని కడుపులో వారి జీర్ణ కోసం, అంటే గ్యాస్ట్రిక్ మ్యూకోసాలో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ లేదా మంట ఉంటుంది. కడుపులో నీరు కొంచెం వేడెక్కగానే ఆ మంట ఎక్కువై వాంతులు చేసుకుంటారు. అబ్బా,
అందుకే శరీరానికి వెచ్చదనం కావాలి, కాని కడుపుకు మాత్రం చల్లదనం కావాలి. కరెక్ట్. అంటే ఆర్గనాన్ పారాగ్రాఫ్లో 5 నుండి 7 వరకు, అలాగే పారాగ్రాఫ్ 153 చెప్పేది సరిగ్గా ఇదే కదా. వ్యాధిని నిర్ధారించడానికి ఇలాంటి అసాధారణమైన క్యారెక్టరిస్టిక్ లక్షణాలే దారి చూపుతాయి. ఖచ్చితంగా ఏ మందును నిర్ధారించాలన్నో జనరల్స్ ముఖ్యం. అలాగే పీక్యూఆర్ఎస్ లక్షణాల పాత్ర కూడా చాలా కీలకం కదా. అవునండి. ఫాస్ఫరస్లో మీరు గమనిస్తే చిన్న గాయాల నుండైనా సరే బ్రైట్ రెడ్ కలర్లో విపరీతంగా రక్తం కారుతుంది. ఈ రక్తస్రావం ఎందుకొంత తీవ్రంగా ఉంటుంది? కేవలం రక్తం గడ్డకట్టకపోవడం వల్లేనా లేక ఇంకేమైనా ఉందా? రక్తం గడ్డకట్టే గుణం తక్కువగా ఉండటంతో పాటు ఫాస్ఫరస్లో ప్రధానంగా రక్తనాళాల బలహీనత ఉంటుంది. వాస్క్యులర్ అటోనీ అంటాం కదా, అది రక్తనాళాలు వ్యాకోచించి వాటి గోడలు పల్చబడిపోతాయి. ఓహో, అందుకే ఆ రక్తం బ్రైట్ రెడ్గా ధారగా వచ్చేస్తుందన్నమాట. అవును. అలాగే వెన్నెముక్క లేదా అరచేతుల్లో తీవ్రమైన మంటలు ఉండటమనేది వారి నాడీ వ్యవస్థ యొక్క అలసటను సూచిస్తుంది. మొడాలిటీస్ కూడా వింతగా ఉంటాయి కదా. వీళ్లలో కుడివైపు పడుకుంటే వాళ్లకు ఉపశమనం లభిస్తుంది, కాని ఎడమవైపు పడుకుంటే ఇబ్బంది పడతారు. ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి అవయవాలతో ఫాస్ఫరస్కున్న సంబంధం అంటే ఆర్గన్ అఫినిటీ కారణమండి. ఫాస్ఫరస్ ప్రభావం ఊపిరితిత్తులు, గుండె మీద చాలా లోతుగా ఉంటుంది. రైట్. గుండె ఎడమవైపు ఉంటుంది కదా. అవును. ఎడమవైపు పడుకున్నప్పుడు ఆ వైపున్న గుండె మీద యాంత్రికంగా ఒత్తిడి పడుతుంది. అప్పటికే సెన్సిటివ్గా ఉన్న గుండె ఆ ప్రెషర్కి విపరీతంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది, ఆందోళన పెరుగుతుంది. అందుకే వారు కుడివైపు మాత్రమే ప్రశాంతంగా పడుకోగలరు. అంటే ఈ భౌతికమైన ప్రతిస్పందనలన్నీ వారి అంతర్గత సున్నితత్వానికి అద్దం పడుతున్నాయి. ఖచ్చితంగా. వయసును బట్టి చూసినా కూడా ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవును. యంగ్ ఏజ్లో వేగంగా ఎదిగే పిల్లలు సన్నగా ఉండి అందమైన ముఖ కవళికలతో ఆకర్షణీయంగా ఉంటూనే కొంచెం శ్రమకే తీవ్రంగా అలసిపోతారు. కరెక్ట్. వారి శారీరక ఎదుగుదల వేగానికి వారి నాడీ వ్యవస్థ తట్టుకోలేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందిది. ఇదంతా ఒక బేసిక్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. కానీ క్లినిక్లో పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు ఈ థియరీ అంతా ఒకేసారి గుర్తుకురాదు కదా. నిజమే, గుర్తుకురాదు. అందుకే ఈ లక్షణాలను ఎలా అన్వయించాలో చూడటానికి కొన్ని క్లినికల్ దృష్టాంతాలను ఊహించుకుందాం. దీన్ని ఒక ర్యాపిడ్ రీకాల్ లాగా చేద్దామా? తప్పకుండా. నాకు క్లినిక్లో ఎదురయ్యే ఒక సాధారణ పరిస్థితి గుర్తుకొస్తోంది. నేను క్లూ ఇస్తాను, మీరు గెస్ చేయండి లేదా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్, అలాగే. ఛాలెంజ్ 1. ఒక పేషెంట్ వచ్చాడు. అతను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు, సున్నితమైన మనస్తత్వం కలవాడు, మాట కలుపుతున్నాడు. అలాగే క్లినిక్లో కూర్చుని ఐస్ లాంటి చల్లని నీరు అడిగాడు అనుకుందాం. కేవలం ఈ ఫ్రెండ్లీ నేచర్, కోల్డ్ వాటర్ దాహం చూసి మనం ఫాస్ఫరస్ అని నిర్ణయానికి రావచ్చా? కొంచెంసేపు ఆలోచించండి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఈ 2-3 లక్షణాలను చూసి మందు ఎప్పుడూ ఇవ్వకూడదు. ఎందుకంటారు? ఒక కీనోట్ కేవలం ఒక మందుని సూచిస్తుందండి. అంటే ఇట్ సజెస్ట్, కానీ టోటాలిటీ మాత్రమే ఆ మందును కన్ఫర్మ్ చేస్తుంది. ఆ స్నేహపూర్వక స్వభావం అనేది ఫాస్ఫరస్ కావచ్చు, లేదా పల్సిటిల్లా కూడా కావచ్చు కదా. రైట్. పల్సిటిల్లా కూడా చాలా మైల్డ్ అండ్ ఈల్డింగ్ కదా. అవును. ఆ దాహం వెనుక ఉన్న మిగతా శారీరక, మానసిక సమగ్రతను మనం లోతుగా విశ్లేషించాలి. వండర్ఫుల్. ఇంకో పరిస్థితి ఊహించుకుందాం. ఛాలెంజ్ 2. ఆ పేషెంట్లో తీవ్రమైన మంటలున్నాయి. దానికి తోడు విపరీతమైన ఆందోళన కూడా ఉంది. ఈ 2 లక్షణాలు చూడగానే నాకైతే వెంటనే ఆర్సెనికం ఆల్బం గుర్తుకొస్తుంది. మరి ఫాస్ఫరస్ అవునా కాదా ఎలా తేల్చాలి? మంటలు, ఆందోళన ఇద్దరిలోనూ ఉంటాయి కదా. కానీ ఆ ఆందోళన వెనుకున్న కారణం వేరుగా ఉంటుంది. అంటే మెకానిజం అంటారా? అవునండి. ఆర్సెనికం ఆల్బం ఆందోళన అనేది మరణభయం నుండి పుడుతుంది. వారికి భద్రత కావాలి. నేను బతుకుతానా లేదా అనే భయంతో డాక్టర్ని గట్టిగా పట్టుకుంటారు. మరి ఫాస్ఫరస్కేం కావాలి? ఫాస్ఫరస్కి ఇతరులతో భావోద్వేగపరమైన కనెక్షన్ కావాలి, ఆప్యాయత కావాలి. వాళ్లకు నేను ఒంటరినైపోతానేమో అన్న భయం ఎక్కువ. మంటలిద్దరిలో ఉన్న మానసిక ప్రేరణ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాట్ అన్ ఇన్సైట్! ఒకవేళ తీవ్రమైన దుఃఖం అంటే గ్రీఫ్ తర్వాత ఒక రోగిలో విపరీతమైన భావోద్వేగ సున్నితత్వం ఏర్పడిందనుకుందాం. బాధను భరించలేకపోతున్నాడు. ఇది ఛాలెంజ్ 3. ఇక్కడ నేట్రమ్ మ్యూరియాటికం వస్తుందా లేదా ఫాస్ఫరస్ వస్తుందా? నేట్రమ్యూర్ కూడా దుఃఖం తర్వాత వచ్చే లక్షణాలకు అద్భుతమైన మందే. కాని వాళ్ల ప్రతిస్పందన వేరుగా ఉంటుందండి. ఎలా వేరుగా ఉంటుంది? నేట్రమ్యూర్ ఆ దుఃఖాన్ని తన లోపలే దాచుకుంటుంది. తనను తాను రక్షించుకోవడానికి తన చుట్టూ ఒక గోడ కట్టుకుని ఒంటరితనాన్ని కోరుకుంటుంది.
పలకరిస్తే కోపం వస్తుంది వాళ్ళకి. ఓహో, ఫాస్ఫరస్ అలా కాదు గదా? అవును, ఫాస్ఫరస్ చాలా ఓపెన్గా ఉంటుంది. తన బాధను ఇతరులతో పంచుకుంటుంది. నన్ను ఓదార్చండి అని ఆశిస్తుంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఛాలెంజ్ 4. ఇందాక మనం అనుకున్న కడుపులో చల్లని పానీయాలు పడితే ఉపశమనం కలిగే లక్షణం గురించి ఆలోచిస్తుంటే, పేషెంట్కి వాతావరణం చల్లగా ఉంటే పడదు, విపరీతమైన చలి. కాని ఐస్ వాటర్ తాగుతాడు. ఇదొక విచిత్రమైన కాంబినేషన్ కదా. దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఆ వైరుధ్యమే ఫాస్ఫరస్ని కన్ఫర్మ్ చేస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. వేడి వాతావరణంలో ఉంటూ చల్లటి నీళ్లు తాగితే ఉపశమనం పొందడమనేది వారి పాథాలజీని స్పష్టంగా చూపిస్తుంది. అంటే జనరల్స్కి పర్టిక్యులర్స్కి మధ్య ఉన్న ఇలాంటి విలక్షణమైన ప్యాట్రన్ దొరికితే మన పని సులువవుతుంది. ఖచ్చితంగా మన క్లినికల్ జడ్జ్మెంట్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. మరి ఈ 5వ ఛాలెంజ్ చూడండి. ఒక పేషెంట్ ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర ఉదాసీనతతో క్లినిక్లో కూర్చున్నాడు. కుటుంబ సభ్యులంటే కూడా ఆసక్తి లేదు, తన పనుల పట్ల ఆసక్తి లేదు. నేను దీన్ని చూసి సెపియానో లేదా ఫాస్ఫరిక్ యాసిడ్ అనో అనుకుంటాను. ఇది ఫాస్ఫరస్ అని ఎలా నిర్ధారించుకోవాలి? అందుకే పేషెంట్ యొక్క గత చరిత్ర అంటే టైమ్లైన్ తెలుసుకోవడం చాలా కీలకమండి. ఫాస్ఫరస్ ఎప్పుడూ మొదటి నుండి ఉదాసీనంగా ఉండదు. రైట్. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు కదా. అవును, ఒకప్పుడు వాళ్ళు స్పాంజ్లా అందరితో కలిసిపోయి ఉంటారు. ఆ మితమేరిన ఎనర్జీ ఖర్చయిపోయాక నాడీ వ్యవస్థ కుప్పకూలిన తర్వాతనే వారిలా ఉదాసీనంగా మారతారు. మరి సెపియా, ఫాస్ఫరిక్ యాసిడ్ సంగతి? సెపియా ఉదాసీనత వెనుక కుటుంబ బాధ్యతల భారం ఉంటుంది. అదే ఫాస్ఫరిక్ యాసిడ్ ఉదాసీనత వెనుక తీవ్రమైన మానసిక ఆవేదన ఉంటుంది. ఈ తేడా మనం గమనించాలి. సూపర్. ఇక చివరి ఛాలెంజ్ 6. గాయాల నుండి రక్తం కారడం. చిన్న గాయమైనా సరే బ్రైట్ రెడ్ బ్లడ్ ఆగకుండా వస్తోంది. ఇలా రక్తం కారణం అనగానే లాకెసిస్ లాంటి మందు కూడా గుర్తొస్తుంది కదా. ఫాస్ఫరసేనా ఇది? గుర్తొస్తుంది. కాని లాకెసిస్లో రక్తం నల్లగా గడ్డకట్టినట్లుగా ఉండి సెప్సిస్ లక్షణాలతో ఉంటుంది. ఫాస్ఫరస్లో అలా ఉండదా? ఫాస్ఫరస్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు రక్తనాళాల వ్యాకోచం వల్ల బ్రైట్ రెడ్ కలర్లో రక్తం ధారగా కారుతుంది, ఫ్లూయిడ్లా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏ మందివ్వాలో ఖచ్చితంగా నిర్ణయించుకోవచ్చు. ఈ డిఫరెన్సియేషన్ చాలా స్పష్టంగా ఉందండి. అయితే మనం గతంలో నేర్చుకున్న ఇతర ఔషధాలతో ఫాస్ఫరస్ని పక్కపక్కన పెట్టి చూస్తే, అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అట్ ఎ గ్లాన్స్ లాగా చూస్తే, ఒక్కొక్క ఔషధానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసమేమిటి? ఉదాహరణకు సల్ఫర్ విషయానికి వస్తే, సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ ఇద్దరు ఓపెన్గా ఉంటారు. కానీ సల్ఫర్ ఎప్పుడూ ఐడియాల చుట్టూ తిరుగుతుంది. ఐడియాలా అంటే ఫిలాసఫీ థీరీల చుట్టూ వాళ్ల మైండ్ పనిచేస్తుంది. వాళ్లకు మేధోపరమైన ఆధిపత్యం ముఖ్యం. కాని ఫాస్ఫరస్ భావోద్వేనాల చుట్టూ అల్లుకుంటుంది. మనుషులతో కనెక్ట్ అవ్వడమే ఫాస్ఫరస్ లక్ష్యం. మరి లైకోపోడియం వాళ్లు కూడా బయటకు కాన్ఫిడెంట్గానే కనిపిస్తారు కదా, అందరితో మాట్లాడతారు. లైకోపోడియం కాన్ఫిడెన్స్ అంతా పైపైనే అండి. వాళ్ల లోపల ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. దానివల్ల వాళ్ళు తమకంటే చిన్నవారిపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. పై అధికారుల ముందు తగ్గి ఉంటారు కదా. అవును, డిక్టేటోరియల్గా ఉంటారు. ఫాస్ఫరస్లో అలాంటి ఈగో సమస్యలుండవు. వాళ్లలో కేవలం పరిస్థితులకు స్పందించే తత్వం మాత్రమే ఉంటుంది. అర్థమైంది. కాల్కేరియా కార్బోనికా వాళ్లు కూడా ఫాస్ఫరస్ లాగే చలికి భయపడతారు కదా. దీన్నెలా చూడాలి? అవును, కాని కాల్కేరియాలో భద్రత, స్థిరత్వం ముఖ్యం. వాళ్లు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా ఉంటారు. ఫాస్ఫరస్లో విపరీతమైన సున్నితత్వం, ఒక రకమైన వేగం, కదిలిక ఉంటాయి. వాళ్లు ఒకే చోట స్థిరంగా ఉండలేరు కదా. ఖచ్చితంగా. అలాగే ట్యూబర్క్యులినంకి ఫాస్ఫరస్కి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటి? ఇద్దర్లోనూ క్షయవ్యాధి లక్షణాలు, విపరీతమైన ఉత్సాహం ఉంటాయి కదా. నిజమే, రెండూ ఒకే మయాజంకి సంబంధించినవి. కాని ట్యూబర్క్యులినంలో ఎప్పుడూ ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంటుందండి. వాళ్లకు నిరంతరం మార్పు కావాలి. ఒకే చోట ఉండలేరు, ఒకే పని చేయలేరు. ఫాస్ఫరస్కి ఆ అసంతృప్తి ఉండదా? ఫాస్ఫరస్కు ఓపెన్ రెస్పాన్సివ్నెస్ ఉంటుంది, కానీ ఆ విపరీతమైన విధ్వంసకరమైన అసంతృప్తి అస్సలుండదు. ఫైనల్గా కార్బో వెజిటేబుల్స్ ఇద్దర్లోనూ తీవ్రమైన అలసత ఉంటుంది కదా. కార్బోవెజ్లో ఆ అలసట ప్రాణశక్తి ముగింపు దశలో ఉన్నట్లుగా పూర్తి కొలాప్స్లో ఉంటుందండి. వాళ్లకు చల్లటి గాలి విసిరితేనే బతకగలమన్నట్లుంటారు. ఫాస్ఫరస్లో అలా కాదా? ఫాస్ఫరస్లో ఎనర్జీ ఖర్చయిపోవడం వల్ల వచ్చే నాడీ వ్యవస్థ అలసట, అంటే నర్వస్ ఎగ్జాషన్ ఉంటుంది. వావ్! ఈ పోలికలతో మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయింది నిజంగా. ఇప్పుడు మనం రెమెడీ రిలేషన్స్ అంటే ఔషధ సంబంధాలు,
పొటెన్సీ మరియు ఫాలోఅప్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఒక మందుకి ఇంకో మందుకి ఉన్న సంబంధం మనల్ని ఎలా గైడ్ చేస్తుంది? ఔషధ సంబంధాలు చాలా కీలకమండి. ఉదాహరణకు చుబర్కిలినం, ఆర్సెనికం, అలియంసెపా లాంటివి ఫాస్ఫరస్తో పూరకంగా అంటే కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. అంటే ఒక మందు సగం పనిచేసి ఆగిపోయినప్పుడు ఆ మిగిలిన క్యూర్ని పూర్తి చేయడానికి ఈ మందులు సహాయపడతాయి, అంతే కదా? ఖచ్చితంగా. ఒకవేళ ఫాస్ఫరస్ ఎక్కువ డోస్ పడినా లేదా తప్పుగా ఇచ్చినా నక్స్వామిక విరుగుడుగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఆర్గానాన్ సూత్రాలు సెక్షన్ 245 నుండి 248 వరకు గురించి కూడా ప్రస్తావించాలి. ఎందుకంటే ఔషధ సంబంధాలు కేవలం మనకు మార్గనిర్దేశం చేస్తాయి, కానీ గుడ్డిగా ఈ మందు తర్వాత ఇదే ఇవ్వాలి అని ఒక ప్రోటోకాల్ లాగా నిర్దేశించవు కదా. 100కి 100 పాళ్ళు నిజం. ఏ రోగానికైనా మందు ఇచ్చే ముందు రోగిని ఒక రెత్తిగా చూడాలన్నది హోమియోపతి మూలసూత్రం. మొదటి మందు ఇచ్చాక వేచి చూడటం అంటే అబ్జర్వేషన్, రోగిలో వచ్చే మార్పును గమనించడం అత్యంత ఆవశ్యకం. మందు పని చేస్తున్నప్పుడు పదే పదే రిపీట్ చేయడం లేదా మార్చడం హోమియోపతికి విరుద్ధమంటారు. అవును, ఖచ్చితంగా. సరే, పొటెన్సీ విషయానికి వస్తే ఫాస్ఫరస్ వాడేటప్పుడు ఒక చాలా తీవ్రమైన హెచ్చరిక ఉందని నేను చదివాను అండి. ఊపిరితిత్తుల వ్యాధులు ముదిరినప్పుడు లేదా అడ్వాన్స్డ్ క్షయవ్యాధిలో ఉన్న రోగికి ఫాస్ఫరస్ హైపొటెన్సీ ఎప్పుడూ ఇవ్వకూడదు అని. దానికి కారణమేంటసలు? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు ఇవ్వకూడదంటే హైపొటెన్సీ ఎప్పుడూ ప్రాణశక్తిలో విపరీతమైన రియాక్షన్ను ప్రేరేపిస్తుంది. అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన లంగ్స్ దాన్ని తట్టుకోలేవా? అవును, ఊపిరితిత్తుల్లో అప్పటికే కణజాలం నశించి బలహీనంగా ఉన్నప్పుడు ఈ హైపొటెన్సీ ఇచ్చే కుదుపుకి ఆ క్షీణించిన అవయవాలు అస్సలు తట్టుకోలేవు. మై గాడ్! దానివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ప్రాణాంతకమైన రక్తస్రావం అంటే ఫ్యాటల్ హెమరేజ్ జరిగి పేషెంట్ చనిపోయే ప్రమాదముంది. అలాంటి అడ్వాన్స్డ్ పాథాలజీ ఉన్నప్పుడు 30 లాంటి లోయర్ పొటెన్సీలనే చాలా జాగ్రత్తగా అవసరాన్ని బట్టి వాడాలి. ఇది ప్రతి వైద్యులో గుండెల్లో ముద్రించుకోవాల్సిన పాయింట్ నిజంగా. ఇక మనం ముగింపు దశకు చేరుకుంటున్నామండి. ఇదంతా విన్నాక కొన్ని మెమరీ ట్రాప్స్లో పడే అవకాశం ఉంది కదా. అవును, తప్పకుండా. ఒక రోగి పొడవుగా ఉన్నాడనో, అందంగా ఉన్నాడనో, మనతో చాలా కలుపుగోలుగా మాట్లాడుతున్నాడనో, అతనికి చల్లని నీరు ఇష్టమనో గుడ్డిగా ఫాస్ఫరస్ అని ముద్ర వేయకూడదు కదా. అస్సలు వేయకూడదు. వ్యాధి పేరును బట్టి కాదు, రోగిని ఒక సమగ్ర చిత్రంగా చూసి చికిత్స చేయాలి. ఇదే మన గురుకులం గోల్డ్ బాక్స్లో దొరికే అత్యుత్తమ క్లినికల్ పాలండి. అదేంటి? ఏ కీనోట్ సజెస్ట్, టోటాలిటీ కన్ఫర్మ్స్. ఒక కీనోట్ కేవలం సూచిస్తుంది, టోటాలిటీ మాత్రమే నిర్ధారిస్తుంది. ఫెంటాస్టిక్! ఇప్పుడు ఈ పూర్తి చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి మన మాస్టర్ మెమరీ యాంకర్ని మనసులో బలంగా నాటుదాం. ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియంట్ ఫ్లేమ్ దట్ గైడ్స్ క్లినికల్ జడ్జ్మెంట్. ది రేడియంట్ ఫ్లేమ్ దట్ గైడ్స్ క్లినికల్ జడ్జ్మెంట్, కరెక్ట్. అంటే ఫాస్ఫరస్ అనగానే చీకటిలో దారి చూపే ఒక ప్రకాశవంతమైన జ్వాల గుర్తుకు రావాలి. ఆ జ్వాల వెలుతురిస్తుంది, వెచ్చదనాన్నిస్తుంది, కానీ జాగ్రత్తగా వాడుకోకపోతే అది కాలిపోతుంది లేదా ఇతరులను కాలుస్తుంది కూడా. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ ఫాస్ఫరస్ ప్రయాణం ముగింపుగా మనం ఏం సాధించామో ఒక్కసారి చూద్దామండి. చెప్పండి. మన మొదటి దశలో అంటే ఎపిసోడ్ 85లో ఫాస్ఫరస్ అనే మనిషిని పరిచయం చేసుకున్నాం. ఆ తర్వాత 86లో ఆ మనిషిలోని క్లినికల్ వ్యక్తీకరణను తెలుసుకున్నాం. 87లో క్లినికల్ నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం. అవును. ఇప్పుడు ఈ 88లో ఇవన్నీ కలిపి ఔషధాన్ని రోగికి ఎలా అన్వయించాలో, ఇతర మందులతో ఎలా డిఫరెన్షియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఖచ్చితంగా. దీన్ని కేవలం వినడం కాదు, ప్రాక్టీస్లో అప్లై చేయడం ముఖ్యం. ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవమండి. ఫాస్ఫరస్ లాంటి ప్రకాశవంతమైన, అందరితో కలివిడిగా ఉండే ఎక్స్ట్రావర్ట్ ఔషధం గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. అయితే దీనికి పూర్తి భిన్నంగా తనలో తాను కుమిలిపోతూ ఒంటరితనానికి కోరుకునే, ఇతరులు పలకరిస్తేనే విసుక్కునే మరో అద్భుతమైన ఔషధం ఉంది. అదేమిటో తదుపరి అధ్యాయనంలో అనగా సిపియా పార్ట్ 1లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ప్రకాశవంతమైన జ్వాల మీ క్లినికల్ జడ్జిమెంట్కి దారి చూపుతూనే ఉంటుందని ఆశిస్తున్నాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.